ఈ వీడియో ఇంకొంచెం ముందే షేర్ చేయాలనుకుంటా. యాక్చువల్‌గా వాట్సాప్ స్టేటస్‌లు, ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలు ఇవన్నీ చూసినాక నాకు అనిపించింది దీని గురించి మాట్లాడాలని. సో, అందుకనే వీడియో చేస్తున్నాను. అబ్బాయిలు, అమ్మాయిలు స్టోరీ పెడుతున్నారు బేసిక్‌గా ఉమెన్స్ డే కోసం. అమ్మాయిల దగ్గరికి వచ్చేప్పటికి ఎలా అంటే బేసిక్ నార్మల్‌గా అందరూ పెట్టేవి. దాంతో పాటు కొంతమంది ఉమెన్‌ని ఉమెన్ రెస్పెక్ట్ చేయాలి. ఉమెన్‌ని ఉమెన్ ఎంకరేజ్ చేయాలి. లైక్ దీస్ థింగ్స్ దేర్ పెడుతున్నారనమాట. బట్ ఇన్ రియాలిటీ మాత్రం అలా ఉండదు. నేను అందరి గురించి మాట్లాడట్లేదు. నా సర్కిల్‌లో, నా ఫ్యామిలీ అండ్ నా ఫ్రెండ్స్ వాళ్ళలో చూస్తే మాత్రం దే ఆర్ నాట్ దెమ్. ఎవరైతే ఆ వీడియో పెట్టారో వాళ్ళకి తెలుసు. అండ్ అబ్బాయిలకి వచ్చేప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కపుల్ ఉన్నారు నాకు తెలిసినోళ్ళు. ఆయన ఏం పెట్టాడంటే ఉమెన్ చేసే పనులని మనము అప్రిషియేట్ చేయాలి. వాళ్ళకి మనం థ్యాంక్ఫుల్‌గా ఉండాలి. వాళ్ళు మన కోసం అంత కష్టపడుతున్నారు బయట, లోపల. సో, వంకలు పెట్టకుండా లైక్ దిస్ స్టఫ్ మీకు అర్థమైంది కదా! బట్ ఇన్ రియాలిటీ వాళ్ళు ఎలా ఉంటారంటే ఆమె ఏం చేసినా ఆమె వర్క్‌కెళ్ళి వస్తది. పిల్లలు ఉంటారు. పిల్లల్ని చూసుకుంటూ, ఫ్యామిలీని చూసుకుంటూ, వర్క్ చేస్తూ ఇన్ని చేసినా సరే ఆమె చేసే ప్రతి పనికి ఇది ఇలా ఉంది, అది అలా ఉంది అని చెప్పేసి చేస్తూ ఉంటాడు. ఆయన ఈ వీడియో చెప్పగానే నాకు మైండ్ బ్లాక్ అయిందనమాట. అరే! నువ్వు ఇది కాదు కదా! నువ్వు ఎలా పెట్టావు ఈ వీడియో అని. సో, యాహ్! జస్ట్ మనం వేరే వాళ్ళకి అంటే స్టేటస్ పెడుతున్నావు అంటే అది చూసి ఇన్‌స్పైర్ అవుతారనో, లేదంటే నువ్వు అలా ఉన్నావనో అనుకుంటారు. పెట్టే ముందు అవన్నీ పెట్టకపోయినా పర్లేదు యాక్చువల్‌గా చెప్పాలంటే. మీరేదైతే అది చూసి ఇలా ఉంటే బావుంటదనుకుంటున్నారో అది మీ నుంచే స్టార్ట్ చేస్తే బావుంటదని నా ఫీలింగ్. అంటే బయటకెళ్ళి అప్రిషియేట్ చేయడమో, ఇంకోటో అవసరం లేదు. బట్ చేసినప్పుడు బాలేదు, లేదంటే ఏంటిది ఇలా ఉంది అనకపోయినా అడ్జస్ట్ అయ్యి తినేసి, లేదంటే చెప్పే విధానం మార్చుకున్నా బావుంటది. అండ్ నెక్స్ట్ యాహ్! వాళ్ళు చేయాలనుకున్నది చేయనిస్తే బావుంటది. ఎందుకు చెప్పానో తెలీదు. జస్ట్ చెప్పాలనిపించింది చెప్పేసాను. స్టేటస్‌లు చూసినంక నాకు పిచ్చి కోపమేసింది. ఇది వీళ్ళు కాదు కదా! అని అందుకే చెప్తున్నాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. లైక్ అండి, షేర్ అండి, సబ్స్క్రైబ్ అండి.